జూలై 29వ తారీఖు పంచమి మంగళవారము, పైగా శ్రావణ మాసంలో వచ్చేటువంటి మొదటి మంగళవారము, నాగపంచమి, గరుడ పంచమి కూడా. చాలా మందికి జాతకంలో కాలసర్ప దోషాలు, కుజ దోషాలు మూలకంగా సంతానం కలగదు, లేదా పెళ్లిళ్లు చాలా ఆలస్యం అవుతుంటాయి, marital లైఫ్ లో ఇబ్బందులు వస్తుంటాయి, భర్త మాట వినకపోవడం లేదా భార్య మాట వినకపోవడం ఇలాంటివన్నీ ఫేస్ చేస్తుంటారు. అలాంటి వాళ్ళు ఎవరైనా సరే మేజర్ గా సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క దర్శనం చేసుకున్నా, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించిన, పూజ చేయించిన, హోమం చేయించిన విశేషమైన ఫలితాలు ఉంటాయి. ఇదే కాకుండా ఆడవాళ్లు తప్పకుండా ఇంట్లో శ్రావణ మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరించండి. మాంగళ్య బలం పెరుగుతుంది, భర్త యొక్క ఆయుష్ పెరుగుతుంది. ఇంకా చెప్పాలంటే భర్తకి కెరీర్ లో మంచి విజయము, డబ్బు అనేటువంటి కీర్తి ప్రతిష్టలన్నీ కూడా పెరుగుతాయి. ఇదే కాకుండా marital లైఫ్ లో బాగా ఇబ్బందులు వస్తున్నాయి, మిస్అండర్స్టాండింగ్స్ బాగా పెరిగాయి, కలిసి ఉండాలా విడిపోవాలా ఇలాంటి ప్రాబ్లమ్ తో డైలమాలో చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ళకి నేను ఒక పైన మంత్రాన్ని పెడుతున్నాను, నేను పలుకుతాను చూడండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఈ మంత్రాన్ని 108 సార్లు ఖచ్చితంగా జపం చేయండి. marital లైఫ్ లో ఉండేటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి.